ఇండియా రీసెంట్‌గా చైనా నుంచి మరియు జపాన్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీని పెట్టడం జరిగింది. అసలు యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? ఈ డంపింగ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ మన ఇండియాలో ₹100కి అమ్ముతున్నాం అనుకోండి. అంటే నేషనల్ మార్కెట్‌లో దాని ప్రైస్ ₹100 అనుకోండి. చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ అదే ప్రోడక్ట్ ₹80 కనుక తెచ్చినట్టయితే దాన్ని డంపింగ్ అంటారనమాట. స్పెసిఫిక్‌గా డంపింగ్‌లో ఆ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వాళ్ళ యొక్క మార్కెట్ షేర్‌ని పెంచుకోవడానికి ఈ పని చేస్తూ ఉంటారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నేషనల్ మార్కెట్‌లో ఉన్నటువంటి రేట్ కన్నా తక్కువ ప్రైస్‌కి వాళ్ళ ప్రోడక్ట్‌ని అమ్మి మార్కెట్ షేర్‌ని తెచ్చుకుంటారు వాళ్ళు. సో ఈ ప్రాసెస్‌ని మనం డంపింగ్ అని పిలుస్తామన్నమాట. సో ఈ డంపింగ్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే లోకల్‌గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కానీ, లోకల్‌గా ఉన్నటువంటి బిజినెసెస్ కానీ చాలా హార్మ్ జరుగుతుంది ఈ డంపింగ్ వల్ల. సో దీనికి ఎగెనిస్ట్‌గా గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని వేస్తది. సో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? నార్మల్‌గా ₹80కి వేరే కంట్రీ నుంచి కనుక ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టయితే ఎక్స్ట్రాగా ₹20 కానీ, ₹30 కానీ వేయడం వల్ల సో ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే నేషనల్ ప్రొడక్ట్స్‌కి అట్లానే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్‌కి. సో ఈ డ్యూటీనే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. అయితే మనం ఇండియాలో చూసుకున్నట్టు అయితే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని ఎవరు రికమెండ్ చేస్తారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉంటారు. సో వీళ్ళు ఎంత యాంటీ డంపింగ్ డ్యూటీ ఉండాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. అంటే రికమెండ్ చేస్తారు. కానీ ఫైనల్‌గా ఎవరు ఇంపోజ్ చేస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.